ముకుంద జ్యువెల్లర్స్ మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ ఇప్పుడు కూకట్పల్లి, కొత్తపేట్, సోమాజిగూడ మరియు ఖమ్మంలో. ఏకదంతం మహాకాయం తప్తకాంచన సన్నిభం లంబోదరం విశాలాక్షం వందేహం గణనాయకం. కృష్ణాజినధరం నాగయజ్ఞోపవీతనం బాలేందు సకలం. ఓం గంగణపతి నమః. హైదరాబాద్లోని ప్రఖ్యాత గణపతి విగ్రహాల్లో బాలాపూర్కి ఒక ప్రత్యేక స్థానం ఉంటుంది. బాలాపూర్ లడ్డు వేలంపాట లక్షల కొద్దీ పలకడం మనకి తెలిసిందే. అయితే ఈరోజు బాలాపూర్ వినాయకుడి నిమజ్జనానికి అయితే అన్ని అంగరంగ వైభవంగా ఏర్పాట్లు చేశారు ఉత్సవ సమితి వాళ్ళు. అలాగే భారీ ఎత్తున గట్టి బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు పోలీసులు. ఇదిగో ఇప్పుడు మనం ఉన్నదైతే ఆ బాలాపూర్ గణేష్ని తీసుకెళ్లే వెహికల్ దగ్గర ఉన్నాం. ఇది 40 ఫీట్ టస్కర్, ఇంజన్తో కలుపుకుంటే 51 ఫీట్ వస్తుంది. ఇది తెలుగు ట్రక్ ట్రావెల్ లాగర్స్ వాళ్ళు గత 2 సంవత్సరాలుగా వీరే బాలాపూర్ గణేష్ని తీసుకువెళ్ళి నిమజ్జనానికి వారి టస్కర్ని ఏర్పాటు చేస్తున్నారు. సో మన టస్కర్ డ్రైవర్ మనతో ఉన్నారు. ఆయన అడిగి అసలు ఏంటి, ఎలాంటి ఏర్పాట్లు చేశారు, ఎప్పుడు నిమజ్జనానికి వెళ్తుంది, ఇవన్నీ అడిగి తెలుసుకుందాం. భయ్యా నమస్తే. నమస్తే. సో ఎన్ని ఇయర్స్ గా మీరు ట్రక్ నడుపుతున్నారు? 2 ఇయర్స్ నుంచి. 2 ఇయర్స్ నుంచి. మీ పేరు? శ్రీకాంత్. బాలాపూర్ కి 2 ఇయర్స్. ముందు వేరే ఏదన్నా విగ్రహం? అంతకుముందు వేరే విగ్రహాలు తీసుకునేది, కానీ బాలాపూర్ విగ్రహానికి అయితే మన 2 ఇయర్స్ నుంచి అయితే పెడుతున్నాం వెహికల్. 2 ఇయర్స్ నుంచి. ఎంత టైం పట్టింది? లాస్ట్ టైం ఎంత టైం పట్టింది? 3:30 కల్లా ట్యాంక్ బండ్ వెళ్ళిపోతుంది. మధ్యాహ్నం 3:30కి. ఈసారి కూడా 3 లోపే నిమజ్జనం అయిపోతుందని చెప్తారు పోలీస్ వాళ్ళు. మీకు ముందుగానే రూట్ మ్యాప్ ఏమన్నా ఇచ్చారా పోలీస్ వాళ్ళు? రోడ్ మ్యాప్ ఏం లేదు, వాళ్ళే తీసుకెళ్తారంట. వాళ్ళే తీసుకుంటారు ముందుండి వాళ్ళే ప్రొడక్షన్ ఇచ్చి కూడా తీసుకెళ్తారు. ఓకే. మీకు ఎంత ఛార్జ్ చేస్తారు వినాయకుడిని తీసుకెళ్ళినందుకు? లేదు, మన డీజిల్ మంది ఛార్జ్ చేస్తాం. డీజిల్ ఎంత డీజిల్ లాగొచ్చు ఇక్కడ నుంచి ట్యాంక్ బండ్కి వెళ్ళేసరికి? డీజిల్ ఎంత అంటే మనం మధ్యలో ఆపితే దాన్ని బట్టి చెప్పలేము. మినిమం అయితే ఒక 50 లీటర్లు అయితే. 50 లీటర్. ఓకే. సో అయితే మనకి ఈ ట్రక్ డ్రైవర్ చెప్తున్నారు ఓన్లీ డీజిల్ కి మాత్రమే డబ్బులు తీసుకుంటారంట. వినాయకుడిని తీసుకెళ్ళినందుకు ఎటువంటి రుసుము వసూలు చేయమని చెప్తున్నారు. అయితే దాదాపు ఒక 50-60 లీటర్ల వరకు డీజిల్ తాగుతుంది అని చెప్తున్నారు. సాయంత్రం 3-3:30 కల్లా నిమజ్జనం పూర్తవుతుంది అన్నట్లుగా వీరికి పోలీసు వారు సమాచారం ఇచ్చినట్లుగా చెప్తున్నారు. అయితే కాసేపట్లో గణనాథుడు ఊరేగింపుకు బయలుదేరబోతున్నాడు. ఊరేగింపు గ్రామ వీధుల్లో ఊరేగింపు తర్వాత ఇక్కడ లడ్డు వేలంపాట స్టార్ట్ అవబోతుంది. లాస్ట్ ఇయర్ 27 lakhs పలికి ఏదైతే రికార్డు సృష్టించిందో బాలాపూర్ లడ్డు, ఈసారి దాదాపుగా 30 లక్షల పై చిలుకు పలకొచ్చు అన్నట్లుగా ఇక్కడ ఉత్సవ సమితి వారు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇంకొకటి ఏంటంటే నిన్న చూసుకున్నట్లయితే నిన్న మాదాపూర్ మైహోంబూజాలోనే 29 లక్షలు పలికింది. ప్రస్తుతానికైతే ఈ రోజు వరకు లడ్డు వేలంపాట రికార్డు హైదరాబాద్కు సంబంధించి మైహోంబూజాలో ఉంది. లాస్ట్ ఇయర్ చూసుకుంటే రిచ్మాండ్ విల్లా వాళ్ళకి 1,25 లక్షలు 1,26 లక్షలు రిచ్మాండ్ విల్లా స్టాప్ గా ఉంటే 27 లక్షలతో మన బాలాపూర్ లడ్డు సెకండ్ గా ఉంది. ఈసారి అయితే 30 లక్షల పైనే పలుకుతుంది అన్నట్లుగా చెప్తున్నారు. అయితే ప్రతి ఏడాది ఉండే రూల్స్ కి భిన్నంగా ఈ ఏడాది లాస్ట్ ఇయర్ ఎంతైతే వేలంపాట వెళ్ళిందో 27 లక్షలు, ఆ 27 లక్షలు కూడా ముందే డిపాజిట్ చేయాలి. ప్రతి సంవత్సరం ఎలా ఉంటుందంటే ఈ రోజు పాట పాడితే బాండ్ పేపర్ మీద సంతకం చేసి నెక్స్ట్ ఇయర్ ఇదే వేలంపాట రోజు వారు డబ్బులు కమిటీ వారికి అందజేయాల్సి ఉంటుంది. బట్ ఈసారి మాత్రం భిన్నంగా 27 లక్షల ముందే డిపాజిట్ చేసి ఆ తర్వాత మాత్రమే వేలంలో పాల్గొనడానికి అర్హులుగా ప్రకటించారు. అయితే ఈసారి కొత్తగా 4 బాలాపూర్ స్థానికులు కావచ్చు, 2 స్థానికులు 2 స్థానికేతరులు కొత్తగా 4 వేలంపాట కోసం 27 లక్షలు కట్టి రిజిస్టర్ చేసుకున్నారు. అంగరంగ వైభవంగా బాలాపూర్ గణేశుడి నిమజ్జన ఏర్పాట్లు అయితే ఇక్కడ ఏర్పాటు చేశారు సమితి వారు. చూస్తూనే ఉండండి మరిన్ని విషయాల కోసం సోమన్ టీవీ. థ్యాంక్ యూ. మహావీరం వందేహం గణనాయకం. యక్ష కిన్నెరా గంధర్వా సిద్ధ విద్యాధరై సదా స్తూయమానం మహాబాహుం
गणानायकं देवं सर्वविघ्नविवर्जितं सर्वसिद्धिप्रदातारं वन्देऽहं गणनायकम् गणाष्टकमिदं पुण्यं यः पठेत् सततं नरः